పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ హయాంలోని గ్రూప్ 1 మూల్యాంకనం అక్రమాలపై సిట్ నివేదిక. ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాట్లు, సవరణలు అనధికారిక వ్యక్తులతో దిద్దించారని వెల్లడి. గ్రూప్ 1 కుంభకోణంలో ఆంజనేయులదే కీలక పాత్ర. పిఎస్ఆర్ కనుసన్నల్లోనే పేపర్ల మూల్యాంకనం, ఇష్టారాజ్యంగా కాంట్రాక్టుల పంపిణీ. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం. నేడు E3 సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి నేడు రేవంత్ భూమి పూజ. పైరవీలకు తావు లేకుండా కేటాయిస్తామన్న ప్రభుత్వం. తెలంగాణ నీటి వాటాలపై రాజీ పడే ప్రసక్తే లేదన్న శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ అడిగితే గాని కేంద్రాన్ని నిలదీయరా అని హరీష్ ప్రశ్న. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలపై జార్ఖండ్లో ఆగని నిరసనలు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గమన్న విద్యార్థులు. బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం. గత నెలలో 600 మంది గర్భిణీల వీసాలు రద్దు. పౌరసత్వం అమ్మకానికి లేదన్న రూబియో. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాల నియామక ప్రక్రియ అత్యంత లోపభూయిష్టంగా జరిగినట్లు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సారథ్యంలోని సిట్ నిగ్గు తేల్చింది. అభ్యర్థుల మార్కుల్ని చీఫ్ ఎగ్జామినర్లు ఇష్టానుసారం మార్చేశారని, వేర్వేరు ఇంకుల పెన్నులతోనూ దిద్దేశారని పేర్కొంది. మొదట జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం, కోర్టు ఉత్తర్వుల తర్వాత హైలాండ్లో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో చేసిన డ్రామా అనంతరం విజయవాడలో నిర్వహించిన 3వ మూల్యాంకనం కూడా తప్పుల తడకగా సాగిందని వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల నియామక ప్రక్రియను ఒక ప్రహసనంగా మార్చేసింది. అన్ని వ్యవస్థల్ని నీరుగార్చినట్లే ఏపీపీఎస్సీని అరాచకాలకు కేంద్రంగా చేసింది. కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రూప్ 1 నియామకాల్లో కనీవిని ఎరుగని అక్రమాలకు పాల్పడింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జవాబు పత్రాల్ని 3 సార్లు మూల్యాంకనం చేయించింది. మొదట డిజిటల్ మూల్యాంకనం పేరుతో అడ్డగోలుగా వ్యవహరించింది. కోర్టు మొట్టికాయలు వేయడంతో హైలాండ్లో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో ఏపీపీఎస్సీ మరో డ్రామా నడిపింది. అక్కడ మూల్యాంకనం ఏదీ జరగలేదని కోర్టుకు అబద్ధం చెప్పింది. మూడోసారి విజయవాడలో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడింది. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ మొత్తం ఈ అక్రమాలన్నింటినీ బయటపెట్టింది. మొదట డిజిటల్ మూల్యాంకనం, తర్వాత హైలాండ్లో జరిగిన డ్రామా, మూడోసారి విజయవాడలో నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనాలపై 3 భాగాలుగా 132 పేజీలతో సవివర నివేదిక సమర్పించింది. నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోవిడ్ సాకుతో గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి చైర్మన్ విజయభాస్కర్ ను బేఖాతరు చేస్తూ ఆయన అనుమతి తీసుకోకుండానే దాన్ని అమల్లో పెట్టారు. డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్టును తన మిత్రుడు కాలేజీలో సహాధ్యాయికి చెందిన సంస్థకు ఏకపక్షంగా కట్టబెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లతో మూల్యాంకనం చేయించారు. డిజిటల్ మూల్యాంకనం చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో ఏపీపీఎస్సీ మరో డ్రామాకు తెరతీసింది. ఈసారి చిరకాకానిలో ఉన్న హైలాండ్ రిసార్ట్లో మాన్యువల్ మూల్యాంకనం చేస్తామని చెప్పింది. ఈసారి కాంట్రాక్టును పిఎస్ఆర్ తన మరో మిత్రుడైన పమిడికాల్వ మధుసూదన్ సంస్థకు కట్టబెట్టారు. ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాల్ని హైలాండ్కి తరలించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, గుమాస్తాలు, గృహిణుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించారు. బయటకు వారినే ఉద్దండులైన సబ్జెక్టు నిపుణులుగా చూపించారు. డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కుల్నే వారితో ఓఎంఆర్ షీట్లపై వేయించారు.
దీన్ని సవాల్ చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లడంతో హైలాండ్లో మాన్యువల్ మూల్యాంకనానికి ఏర్పాట్లు మాత్రమే చేశామని, అక్కడ అలాంటి ప్రక్రియ ఏమీ జరగలేదని బుకాయించారు. ముచ్చటగా మూడోసారి మళ్లీ విజయవాడలో నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. చీఫ్ ఎగ్జామినర్లు జవాబు పత్రాల్లో మార్కుల్ని ఇష్టానుసారం మార్చేయడం, దిద్దేయడం లాంటి దురాగతాలకు పాల్పడ్డారు. అడ్డగోలుగా మార్కులు తగ్గించడం, పెంచడమూ చేశారు. డిజిటల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన 326 మందికి గాను 202 మంది మాన్యువల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు ఎంపికైన వారిలో లేరంటే మొత్తం ప్రక్రియ ఎంత ప్రహసనంగా జరిగిందో అర్థమవుతోంది. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన 165 మందితో పాటు మొత్తం 736 మంది ఓఎంఆర్ వాల్యుయేషన్ పత్రాల్ని సిఎఫ్ఎస్ఎల్ పరీక్షల కోసం సిట్ పంపితే వాటిలో 95% పత్రాల్లో సవరణలు, దిద్దుబాట్లు, ఓవర్ రైటింగులు ఉన్నట్లు తేలింది. 408 మంది పిటిషనర్లలో 405 మంది ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్స్లో మార్పులు, దిద్దుబాట్లు ఉన్నాయి. 99 మంది ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్స్లో వైట్నర్తో కరెక్షన్స్ చేసినట్లు, 209 మంది మార్కుల్లో సవరణలు చేసినట్టు గుర్తించారు. 96 మందికి మార్కులు పెరిగితే 113 మందికి తగ్గాయి. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నుముకగా నిలవనున్న E3 సీడ్ యాక్సెస్ రోడ్ రెండో దశను సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. అమరావతిలోని N1 నుంచి N17 వరకు ఉన్న అన్ని N సిరీస్ రహదారులను E3 అనుసంధానించనుంది. 21.77 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి 1519 కోట్లు వెచ్చిస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో 3 దశల్లో నిర్మిస్తున్న ఈ కారిడార్లో 9 లేన్ల రహదారి, ప్రత్యేక BRTS కారిడార్, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. అటు E3 రోడ్డును విజయవాడ మంగళగిరి హైవేతో అనుసంధానించేందుకు బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్లతో 478 మీటర్ల పొడవున 4 వరుసల స్టీల్ బ్రిడ్జిను ప్రభుత్వం నిర్మించింది. దీనిని కూడా ఇవాళ సీఎం ప్రారంభించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకొని నిర్మించిన 9 టవర్లలోని 216 క్వార్టర్ల పనులు పూర్తయ్యాయి. ఫినిషింగ్, ఇంటీరియర్స్ సహా అన్ని రకాల నిర్మాణ బాధ్యతలను తుది దశకు చేర్చి నేడు సీఎం చంద్రబాబునకు CRDA తాళాలు సమర్పించనుంది. GAD పర్యవేక్షణ పూర్తి కాగానే లాటరీ ద్వారా కేటాయింపులు చేశాక దసరాకు గృహ ప్రవేశాలు జరగనున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతంలో 323 కోట్లతో చేపట్టే రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, DPR, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతల్ని మద్రాసు IITకి అప్పగించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో చేపట్టే ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ బాధ్యతల్ని ఏపీ మారిటైమ్ బోర్డుకు అప్పగించారు. శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీరంలో కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాల్ని IIT మద్రాసు నిపుణులు సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు. వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్ సిద్ధం చేయనున్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. KPHP కాలనీలో సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ టవర్లకు భూమి పూజ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో 807 కోట్ల వ్యయంతో 7,680 ఫ్లాట్లతో 18 టవర్లు నిర్మించనున్నారు. ఆ LIG ఫ్లాట్లకు దరఖాస్తు చేసేందుకు ఎల్లుండి వరకు గడువు ఉండగా ఇప్పటికే సుమారు 50,000 మంది దరఖాస్తు చేశారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో లక్కీ డిప్ ద్వారా ఇళ్ల కేటాయింపులు చేపడుతున్నామన్నారు. ఇల్లు మంజూరు కాని వారు చెల్లించిన EMD మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. రైతు సంక్షేమ ప్రభుత్వ విధానాలతో పాటు సమృద్ధిగా సాగునీరు ఉండటం వల్లే తెలంగాణలో ధాన్యం బాగా పండిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల తలరాత, అభివృద్ధిలో మార్పు ప్రజా పాలనతోనే ప్రారంభమైందని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య రాసిన వ్యాసాన్ని Xలో సీఎం పోస్టు చేశారు. ధాన్యం సమృద్ధిగా ఉత్పత్తి కావడంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం లేదని అల్దాన్ జానయ్య పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి విధానాలతో చాలా జిల్లాల్లో నీటి లభ్యతతో రైతులు రికార్డు స్థాయి ధాన్యం పండించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 15 లక్షల కొత్త బోరు బావులతో అదనంగా 40 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. వ్యవసాయంపై ప్రతిపక్షాల డొల్ల ప్రచారం తేలిపోయిందన్న సీఎం రేవంత్ కేసు ముగిసిందంటూ వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద తెలంగాణకు 11,56,915 ఇళ్లను కేటాయించాలని కేంద్రాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి పొంగులేటి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఆవాస్ ప్లస్ 2024 యాప్ ద్వారా పారదర్శకంగా ఇంటింటి సర్వే నిర్వహించామని, ఇందులో 11.56 లక్షలకు పైగా కుటుంబాలు ఇళ్లకు అర్హమైనవిగా తేలిందని కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఏడాది క్రితమే అనర్హుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ కేంద్రం ఇళ్ల మంజూరులో జాప్యం చేస్తోందని చెప్పారు. 12 ఏళ్లుగా రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని, అందుకే పెద్ద మొత్తంలో మంజూరు చేయాలని మంత్రి విన్నవించారు. కేంద్ర పథకంతో సంబంధం లేకుండా కొత్త ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తోందన్నారు. తెలంగాణకు వచ్చి స్వయంగా PMAY-G 2.0 ఇళ్ల కేటాయింపును ప్రకటించాలని కేంద్ర మంత్రికి విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి పొంగులేటి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వనపర్తి కలెక్టరేట్లో జరిగిన సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. జూరాలతో పాటు వివిధ ఎత్తిపోతల పథకాల కింద 5,55,000 ఎకరాల ఆయకట్టు ఉండగా ప్రస్తుతం 30,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించగలమని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎల్నినో వల్ల సరైన వర్షాలు పడలేదని, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ వరకు పంటలకు నీళ్లిచ్చే పరిస్థితి లేదని జూపల్లి చెప్పారు. కృష్ణా నీళ్లలో రాష్ట్రానికి 68.5% వాటా రావాల్సి ఉన్న బీఆర్ఎస్ హయాంలో అన్యాయం జరిగిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంలోనూ నిర్లక్ష్యం చేశారని జూపల్లి విమర్శించారు. గతంలో కురిసినట్టుగా వర్షాలు కురవని కారణంగా ఒక కరువు పరిస్థితి ఏర్పడ్డది. అదృష్టం కొద్దీ కొంత ఈ మధ్య కాలంలో కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురిసిన కారణంగా కొంత జూరాలకు నీళ్లు వచ్చినాయి. వర్షాకాలం పంట 4 మాసాల పంట పండాలి అంటే మరి డిసెంబర్ వరకు పంటలు ఉంటాయి. ఈ డిసెంబర్ వరకు నీళ్లు ఇవ్వాలంటే మళ్ళీ వర్షాలు వస్తే తప్ప డిసెంబర్కు నీళ్లు ఇస్తామా ఇవ్వలేమా అన్నట్టు ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. రైతుల్ని ఆరుదడి పంటలు వేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అన్ని అనుమతులు ఉన్న వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని కాంపౌండ్ను హైడ్రా కూల్చివేయడం కోర్టు ధిక్కారమేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారాన్ని సుమోటో కోర్టు ధిక్కరణ కింద తీసుకుంది. నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కూల్చివేతలకు ఎలాంటి లేఖలు రాయలేదని కలెక్టర్, తహసీల్దార్ స్పష్టంగా చెబుతున్నప్పుడు ఏ అధికారంతో కూల్చివేతలు చేపట్టారని హైడ్రాను ప్రశ్నించింది. ఆధారాలు లేకుండా చేపట్టిన కూల్చివేతలపై వివరణ ఇవ్వడానికి అధికారులు కోర్టులకు వస్తుండటంతో విలువైన సమయం వృధా అవుతోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్కాజిగిరిలోని ప్లాట్లకు సంబంధించి కాంపౌండ్లను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ 6 వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ మరోసారి విచారణ చేపట్టారు. 2022లో కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ డిఆర్ఓ ఆదేశం లేకుండా కూల్చివేతలు చేపట్టడం ప్రాథమికంగా కోర్టు ధిక్కరణ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మల్కాజిగిరి పరిధిలో 30 నుంచి 40 దాకా కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా తరపు న్యాయవాది వాదించగా నివేదిక సమర్పించాలని న్యాయస్థానం కలెక్టర్ను ఆదేశించింది. కూల్చివేతలపై కౌంటర్లు దాఖలు చేయాలని హైడ్రాతో పాటు ఇతర అధికారులను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. తెలంగాణ నీటి వాటాల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. జీఆర్ఎంబీ సమావేశానికి హాజరై రాష్ట్ర ప్రయోజనాల కోసం మన వాదనలను బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. నీటి వాటాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర నష్టం చేసిందని ఆరోపించారు. గాంధీ భవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన మంత్రి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రావాల్సిన వాటాలను ప్రజాప్రభుత్వం సాధించి తీరుతుందని చెప్పారు. కేంద్రం ఇబ్బంది పెట్టినా వదిలిపెట్టేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. మా వాటా విషయంలో తెలంగాణ ప్రజలకు సంబంధించి, తెలంగాణ రైతాంగానికి సంబంధించిన వాటా గురించి ఏ విధంగా మనకు రావాల్సిన వాటా ఉందో దాన్ని సాధించి తీరుతాం. ఆ వాదనను వినిపిస్తాం, తీసుకొస్తాం. అదే క్రమంలో పోయే కార్యాచరణ తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు మీ ప్రభుత్వంలో ఆనాడు మీరు ఒక స్పష్టంగా అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం లేకుంటే వారికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని ఇబ్బంది పెడితే దాని పరంగా కాంప్రమైజ్ అయ్యేది లేదు.
తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ సమావేశ ఎజెండాలో పెడితే కాంగ్రెస్ సర్కార్ ఎందుకు వెంటనే అభ్యంతరం చెప్పలేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నిలదీశాక కేంద్రాన్ని ప్రశ్నిస్తూ హడావిడిగా లేఖలు రాయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉందా అని నిలదీశారు. ఆ నామమాత్రపు లేఖలు తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుతాయా అని ప్రభుత్వాన్ని అడిగారు. లేఖలతో పనులు కావని, తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేయాలని హరీష్ రావు సూచించారు. జీఆర్ఎంబీ ఎజెండాలో ఏపీ ప్రభుత్వం పెట్టిన అంశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవి ఎజెండా నుంచి తొలగించే వరకు తెలంగాణ పట్టుబట్టాలని, లేదంటే జీఆర్ఎంబీ భేటీకి హాజరు కాబోమని కరాఖండిగా తేల్చి చెప్పాలన్నారు. ఎజెండాను ఉపసంహరించుకోకుండా ఈ నెల 18న హైదరాబాద్లో జీఆర్ఎంబీ సమావేశం నిర్వహిస్తే వేలాది మందితో జలసౌధ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణలో 74 లక్షల ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రతినిధులు ఎన్నికల అధికారిని కోరారు. హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి సర్ ప్రక్రియకు సంబంధించి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఓట్లు కోల్పోయిన వారి పరిస్థితి ఏమిటి, వారు ఏ విధంగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి తదితర అంశాలను అడిగినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని, అందుకోసం బీఆర్ఎస్ కృషి చేస్తోందని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. అలాగే ఎన్నికల కమిషన్ కూడా ఈ అంశాలపై చొరవ తీసుకోవాలని కోరారు. 74 లక్షల మంది ఓటర్లు ఫామ్లు ఇవ్వలేదని చెప్పినది కనుక ఆ 74 లక్షల వివరాలన్నీ కూడా సమగ్రంగా రాజకీయ పార్టీ పరంగా బీఎల్ఎల్కి ఇవ్వండి అని చెప్పినట్టు విజ్ఞప్తి చేస్తున్నాం. 60 లక్షల మందికి నోటీసులు ఇస్తా అంటే నోటీసు ఇచ్చేటువంటి కారణాలు కూడా ఏ కారణం వల్ల ఏ ఓటర్కు నోటీసు ఇస్తున్నారు అనేది తెలిసినట్టయితే సులభతరంగా తిరిగి వాళ్ళు జవాబిచ్చే విధంగా ఉంటుంది. అర్హుడైనటువంటి ప్రతి ఓటరు తిరిగి నమోదు కావాల్సింది అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000 బీఎల్ఎల్తో సమన్వయపరిచి భారత రాష్ట్ర సమితి ఎవరు ఊహించని విధంగా పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో ఉండి ఇంతవరకు పనిచేసి పెట్టింది. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ ముగిసినందున పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. అందులో భాగంగా పార్టీ నేతలతో నేడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం కానున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు జరగనున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు, సర్ కోఆర్డినేటర్లతో కేటీఆర్ సమావేశమవుతారు. సర్ పురోగతి, క్షేత్రస్థాయి సమస్యలు, తదుపరి చేపట్టాల్సిన చర్యలు, పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు. ముసాయిదా జాబితా విడుదల చేసిన తర్వాత అనుసరించాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అర్హులైన వారు ఓటు హక్కు కోల్పోకుండా తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై కేటీఆర్ సూచనలు చేయనున్నారు. రాజీవ్ రహదారిపై ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ కోసం కార్ఖానా సికింద్రాబాద్ ప్రాంతంలో ఇల్లు, వాణిజ్య భవనాలు కోల్పోతున్న యజమానుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు స్థానికుల సహకారం కొనసాగుతున్నందున వారి ఆస్తులకు ప్రస్తుతం మార్కెట్ విలువను ప్రతిబింబించేలా పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. కార్ఖానా ప్రాంతంలోని ఆస్తులకు ఇచ్చే పరిహార ప్యాకేజీని పునః సమీక్షించి తూముకుంటలో ఇచ్చిన పరిహారం తరహాలో పెంచాలని కోరారు. సవరించిన పరిహారం మొత్తాన్ని బాధిత ఆస్తి యజమానులతో సంప్రదింపులు జరిపి ఖరారు చేయాలని సూచించారు. ఆస్తులు స్వాధీనం చేసుకునే ముందే పరిహారం పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వాన్ని రామచంద్రరావు కోరారు. బాధితులు కోరినట్లుగా పరిహారం ఇవ్వడం ద్వారా ఎలివేటెడ్ కారిడార్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయవచ్చని లేఖలో రామచంద్రరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితాల ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. గతంలో ఫోటో ఓటర్ల జాబితాలు ప్రచురించని 20 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 17న నగర పాలికలు, పురపాలికలు, నగర పంచాయతీల్లో సెప్టెంబర్ 3న ఓటరు జాబితాలు ప్రచురించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. 2026 జనవరి 1ని అర్హత తేదీగా పరిగణిస్తూ డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు ఫిబ్రవరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు ఇచ్చింది. సాంకేతిక సమస్యలతో అప్పట్లో 20 చోట్ల మినహా మిగతా పంచాయతీలో ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. అటు 123 నగర పాలికలు, పురపాలికలు, నగర పంచాయతీల్లో 4033 డివిజన్లు, వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలు ప్రచురించాలి. వీటిలో 17 నగర పాలికలు, 88 పురపాలికలు, 18 నగర పంచాయతీలు ఉన్నాయి. కోర్టు కేసుల కారణంగా 2021లో 100 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈసారి అన్ని చోట్ల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ కీలక ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు భంగం కలగకుండా వారికి జనాభా దామాషా ప్రకారం స్థానాలు కేటాయిస్తూ మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎక్కడికక్కడ స్థానిక బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఖరారును నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. ప్రభుత్వం జనవరిలో కమిషన్ ఏర్పాటు చేయగా దాదాపు 7 నెలలుగా కొనసాగిన కమిషన్ కసరత్తు పూర్తయింది. కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి శుక్రవారం అందించనుంది. ఇందులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా బీసీలకు మేలు జరిగేలా కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. అటు బీసీలకు ప్రభుత్వం కలిగించే మేలు పకడ్బందీగా ఉండేలా చట్టం చేసి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదికపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనుంది. మంత్రుల సిఫారసుల్ని స్వీకరించిన తర్వాత ఆ నివేదికను మంత్రిమండలి ఆమోదించనుంది. ఆ తదుపరి దీన్ని శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెడతారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకల సందడి మొదలైంది. వాస్తవానికి ఈ నెల 17 తర్వాత రెగ్యులర్ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అయితే అంతకన్నా ముందే ప్రత్యేక విమానాల ల్యాండింగ్ మొదలైంది. ఢిల్లీ నుంచి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్లు గత రాత్రి ప్రత్యేక విమానంలో భోగాపురం విమానాశ్రయం చేరుకున్నారు. ఇదే విమానంలో ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు ఢిల్లీకి వెళ్లారు. విశాఖ నుంచి కనెక్టివిటీ కోసం ఏపీఎస్ఆర్టీసీ 16 ఎలక్ట్రికల్ బస్సులను భోగాపురం విమానాశ్రయం వరకు ఇప్పటికే ట్రయల్ రన్ నడిపింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. ములాఖత్కు మాత్రమే అనుమతి ఉందని, బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు, ప్రజా సమావేశాల నిర్వహణకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీసు శాఖ విధించిన నిబంధనలు పాటిస్తూ శాంతి భద్రతలకు ప్రజలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు సహకరించాలన్నారు. కర్నూలు ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా 38 కిలోమీటర్ పంచలింగాల దగ్గర ఉన్న కర్నూలు డిస్ట్రిక్ట్ జైలుకి ములాఖాత్కి రావడం జరుగుతుంది. ఎలాంటి క్రౌడ్ కాంగ్రిగేషన్ కానీ, పబ్లిక్ మీటింగ్ కానీ, ర్యాలీ కానీ, ప్రొసెషన్ కానీ దేనికి పర్మిషన్ అడగలేదు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏమంటే మొత్తం ఈ జర్నీ మొత్తం హైవేలో వెళ్తుంది కాబట్టి ఎలాంటి ప్రొసెషన్ కానీ, ఎలాంటి ర్యాలీలు కానీ, ఎలాంటి పబ్లిక్ కాంగ్రిగేషన్ కానీ పర్మిషన్ ఇవ్వడం లేదు. వాళ్ళకి మనం లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆ ములాఖాత్ కోసమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ జార్ఖండ్లో విద్యార్థులు చేపట్టిన ఆందోళన 20వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని విద్యార్థి నేతలు ప్రకటించారు. ఉద్యోగాల భర్తీ విధానంలో సంస్కరణలపై హేమంత్ సోరెన్ సర్కార్ నుంచి స్పష్టమైన హామీలు వచ్చే వరకు ఆందోళన విరమించబోమని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ పేరుతో ఉద్యమిస్తున్న విద్యార్థులు స్పష్టం చేశారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత పాటించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన పలు పరీక్షలను రద్దు చేసి సీబీఐ లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన హైకోర్టు రిటైర్డ్ జడ్జీల కమిటీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అటు జైపాల్ సింగ్ ముండా స్టేడియంలోని నిరసన ప్రాంతానికి తిరిగి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ విద్యార్థి సంఘం నేత దేవేంద్రనాథ్ మహతో రాంచీ సివిల్ సర్జన్కు లేఖ రాశారు. తన శరీరం ఆసుపత్రిలో ఉన్న మనసు మాత్రం ఆందోళన చేస్తున్న విద్యార్థుల వద్ద ఉందన్నారు. వీలైనంత త్వరగా తనను నిరసన ప్రదేశానికి పంపించాలని కోరారు. గత 11 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహతోను ఈ నెల 11న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు విద్యార్థులకు మద్దతుగా దేశవ్యాప్తంగా 1200కు పైగా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు చేపడతామని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈ నెల 19న ఢిల్లీలో జరగనుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు విద్యార్థుల ఆందోళన, రామమందిర విరాళాల చోరీ అంశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇందులో చర్చించనున్నారు. వచ్చే ఏడాది మొదట్లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందులో అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చ జరగనుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో రాహుల్, ప్రియాంక, ఇతర సీనియర్ నేతలు పాల్గొంటారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత, క్రమబద్ధీకరణకు సంబంధించి ఏకరూప విధానాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సూచించింది. నిరుపేదలకు చెందిన అనుమతి లేని నివాసాలను పరిరక్షించేలా ఒక విధానాన్ని రూపొందించాలంటూ కేంద్రానికి, రాష్ట్రాలకు ఆదేశాలిచ్చేందుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. ఈ మేరకు సెంటర్ ఫర్ లా అండ్ గుడ్ గవర్నెన్స్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. నిరుపేదల అనుమతి లేని నివాసాలపై నిర్ణయాధికారం రాష్ట్రాలు, స్థానిక సంస్థల పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది.
స్థానిక పరిస్థితులు, క్షేత్రస్థాయి వాస్తవాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయని పేర్కొంది. దేశమంతటికి వర్తించేలా ఒకే విధానం రూపొందించాలని నిర్దేశించడం న్యాయస్థానానికి ఆచరణ సాధ్యం కాదని తెలిపింది. బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. పిల్లలను కనడానికే అమెరికాకు వచ్చే వారిని నియంత్రిస్తోంది. గత నెలలో 9వ నెల గర్భంతో ఉండి అమెరికాకు వచ్చిన 600 మంది వీసాలను రద్దు చేసింది. బర్త్ టూరిజం నిరోధక టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వీసాలను పరిశీలించి రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. అమెరికా పౌరసత్వం అమ్మకానికి లేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. మరోవైపు కఠిన వీసా నిబంధనల కారణంగా అమెరికాకు ఈ ఏడాది వచ్చిన విద్యార్థుల సంఖ్య తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫాల్ సీజన్లో 1.12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు.